మన మధ్య జరిగించబోతున్నాడు. వర్తమానం మనము వినబోతున్నాం. చెవు గలవాడు ఆత్మ చెప్తున్న మాట, చెవు గలవాడు వినును గాక. చెవులు ఉన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి తప్పకుండా దేవుడు ఈ రాత్రి అద్భుతమైన కార్యం మన మధ్యలో జరిగించును గాక, ఆమేన్. ఈ సమయమందు మరి అగ్రహారములో దేవుని అగ్రహారం అంటే ఇక్కడ కాదు, పైడిపడి దగ్గర ఉన్నటువంటి అగ్రహారం. అగ్రహార గ్రామంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ అనిల్ గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. అయ్యగారు వస్తున్న చప్పట్లు కొట్టి దైవజనుని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవదేవునికి కృతజ్ఞనై ఉన్నాను. మా ప్రియులు రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు డేవిడ్ సార్ గారికి, మేడం గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో ఈ ఏరియా అంతట్లో కూడా మమ్మల్ని ఎంతగానో చక్కగా సమయోచితమైన ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులు ప్రెసిడెంట్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానిక సంఘ కాపరి తిమోతి పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు చెప్పలేదని చూస్తున్నారు కదా, మీ అందరికి కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు వచ్చి ఒకసారి పట్టుకోండి. హల్లెలూయా. ఏమని చెప్తారంటే మన దేవుడు, చెప్పండి నేను చెప్తే ప్లీజ్ రిప్లై బాగుంటే సప్లై బాగా వస్తుంది, ఓకేనా? మీరు ఇంత ఆసక్తిగా ఉన్నారు. మా మగజాతి అంతా కూడా ఈ విధంగా నిలబడి నాకు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. చాలా సంఘాల్లో పురుషులు ఉండరు. ఒక సర్వే చేశారు ఫ్రాన్స్ దేశంలో 2018వ సంవత్సరంలో ఒక సర్వే జరిగింది. ఏం సర్వే అంటే అది ఎందుకు పురుషులు త్వరగా చచ్చిపోతున్నారు, ఏ ప్రభుత్వమైన మొండమోపుల పెన్షన్ ఇస్తుంది కానీ మొగళ్ళకి ఏ పెన్షను లేదు, విధవరాళ్ళ పెన్షన్ ఉంది, ఏంటని సర్వే చేశారంట. సర్వే చేస్తే ఆ సర్వేలో తేలినటువంటి ఫలితార్థం ఏంటంటే పురుషులు స్వాభావికంగానే మాకు కొంచెం ఇగో ఎక్కువ, మాకు కొంచెం గర్వం ఎక్కువ, అహంభావం ఎక్కువ. మగవాడిని నేను చెప్తే ఏందని అంటే ప్రప్రథమంగా మగజాతికి ఉన్నటువంటి ఆ అహంభావము లేదా ఆ యొక్క గర్వం అనేది మమ్మల్ని దేవుని దగ్గర తగ్గించుకోకుండా చేస్తుంది, ఓకేనా? అయితే స్త్రీలు ఎందుకంటే ఎక్కువగా బతుకుతున్నారంటే ఆ సర్వేలో తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎన్నన్నా తిట్టని ఏ తప్పులైనా చేయని ఏదో ఒక సమయంలో దేవుడా అని మొక్కి ప్రార్థన చేసి ఏడ్చి పొరలబడి ప్రభు దగ్గర ఏడుస్తారంట, బ్రతిమలాడతారంట, కన్నీరు గారుస్తారంట, దుఃఖం సలుపుతారంట. అందుకేనంట వాళ్ళకి ఆయుష్కణాలు పెరుగుతాయంట, మనకేమో తరుగుతాయంట. అవును, ప్రపంచ సర్వే 2018, ఓకేనా? మనమందరం కూడా దీర్ఘాయుష్షు కలిగి ప్రభు కోసం ఒక అద్భుతమైనటువంటి పని భూలోకంలో చేయటానికే దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, మనల్ని కన్నాడు, ఈ విధంగా సమకూర్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన ఒక మాట చెప్పండి. ఈరోజు అంశం ఏమిటంటే, చెప్పండి గట్టిగా, మీరు చెప్పకపోతే వదిలిపెట్టాం. హల్లెలూయా. ఈరోజు అంశం ఏమిటంటే, చెప్పాలి అందరు తమ్ముళ్ళు. ఈరోజు అంశం ఏమిటంటే యేసు గొప్ప కుమ్మరి. ఆమేన్, చెప్పండి. యేసు గొప్ప కుమ్మరి. మళ్ళీ చెప్పాలి మేడమ్స్, కుర్చీలో కూర్చున్న మేడమ్స్ అంతా. యేసు గొప్ప కుమ్మరి. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందరూ చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. సమయం 9:18 అయింది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ
దాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో ఇర్మియా ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు బయలుపరచబడి, దేవుని మాట ప్రత్యక్షమై అతనితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఓ ఇర్మియా, నీవు ఒక కుమ్మరి వాడింటికి వెళ్ళు, అక్కడ నీకు ఒక విషయాన్ని బోధపరుస్తా. అక్కడ జరుగుతున్న విషయం, ఇప్పుడు ప్రస్తుత విషయం, భవిష్యత్తు విషయం, రెండు విషయాలు నీకు నేను బయలుపరుస్తానంటే, అలాగే ప్రభువా అని దేవుని మాట విన్నట్టుగా విని చక్కగా మార్గం సరళము చేసుకొని నడిచి వెళ్ళి కుమ్మరి వాడింటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్న పని ఏమిటంటే, జిగట మన్ను తీసుకున్నాడు, ఒకసారి పైన పెట్టి దాన్ని పాత్రగా మలుస్తున్నప్పుడు అది విడిపోయిందంట. పాత్రగా చేస్తున్నప్పుడు విడిపోయింది. అయ్యో ఇది విడిపోయింది, దీన్ని మళ్ళా ఏం చేయాలని ఆలోచించినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు ముందు పాత్ర నా ఆలోచనలో వేరేగా ఉంది, విడిపోయిన తర్వాత మరలా అదే ముద్ద తీసుకొని శ్రేష్టమైన ఇంకొక యోగ్యమైన పాత్ర, ఆకర్షణీయమైన పాత్ర ఒకటి చేయదలుచుకున్నాడు కుమ్మరి. హల్లెలూయా. దాని విషయాన్ని మనం గమనిస్తే, ఏదేని వనరుల్లో దేవుడు నేలకు వంగి మట్టిని తీసి బొమ్మని చేసి నాసికా రంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మగా మారాడు. తర్వాత తను దేవునికి వ్యతిరేకమైన అవిధేయత పనిచేసి ఏదేను వనము నుండి బయటికి నెట్టివేయబడ్డాడు. పాత్ర విడిపోయింది. పరమ తండ్రికి భూమి మీద మానవ జాతికి ఎడబాటు వచ్చింది, విభేదం వచ్చింది, గ్యాప్ వచ్చింది, దూరస్థులమయ్యాం. అయితే తిరిగి ఎలా మానవుణ్ణి దేవుని దగ్గర తీసుకురావాలి? పతనమైన పాత్ర పవిత్రమైనదిగా మార్చబడాలి అంటే, బలహీనమైన పాత్ర బలమైన పాత్రగా మార్చబడాలంటే, కృంగిపోయిన పాత్ర విడిపోయిన పాత్ర శ్రేష్టమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, ధన్యకరమైన పాత్రగా మార్చాలంటే ఏమి జరగాలి? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తముతో ఈ మట్టి ముద్ద తడపబడాలి. హల్లెలూయా. ఈ మట్టి ముద్ద తడపబడితే అది యోగ్యమైన పాత్రగా అవుతుంది. ఇంతకు ముందు పాపంలో ఉన్నది ఇప్పుడు పవిత్రమైన జీవితంలోకి వస్తుంది. ఇంతకు ముందు మోసం చేసింది ఇప్పుడు నిజాయితీలో బ్రతుకుతుంది. హల్లెలూయా. ఏదేను వనములో విడిపోయిన పాత్ర యేసుక్రీస్తు కల్వరి శిలువ బలి యాగము ద్వారా, త్యాగము ద్వారా అది యోగ్యమైన పాత్రగా మలచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఆ పాత్ర రక్షణ పాత్రగా చేయబడటానికి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించాడు మన దేవుడు. ఈ రక్షణ పాత్ర యేసుక్రీస్తు పవిత్ర రక్తముతో తడిచినటువంటి పాత్ర. ఆమేన్, హల్లెలూయా. ఈ పక్కన చేయి పట్టుకోండి ఒకసారి. కుమ్మరివాడు నేను చెప్పింది ఇలా దైవ సేవకులుగా నేను చెప్పే మాట మీరు చేస్తే మీరు స్టడీలో ఉన్నారని అర్థం. స్టడీలో ఉన్నారంటే అర్థం ఏంటంటే, దేవుని మాట మీ జీవితంలో క్రియ చేయడం ప్రారంభిస్తుంది అని అర్థం. దేవుని మాట మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. దేవుని మాట మీ హృదయంలో, మీ ఇంట్లో, మీ ఒంట్లో పనిచేస్తున్నటువంటి అంధకార చీకటి క్రియలను, వాయుమండల దురాత్మ క్రియలను పారదోలుతుందని అర్థం. నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, ఈరోజు ఈ కోడికల ద్వారా జరగవలసిన గొప్ప ఆత్మీయమైన మేలు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప మంచి ఆరోగ్యం, విలువైన జీవితం కోల్పోతామేమో. జాగ్రత్త. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడిగాను చెప్పండి. యేసు గొప్ప కుమ్మరి. చెప్పండి మీ పక్కన వాళ్ళతో, యేసు గొప్ప కుమ్మరి. చెప్పండి గట్టిగా. ఎప్పుడు ఏయో మాటలు పలికింటాం కదా, ఈ మాట పలికిద్దామన్న ఆశ సందేహం లేదు. హల్లెలూయా. యేసు గొప్ప కుమ్మరి, మహామేధావి. ఎంత గొప్పవాడో తెలుసా? పగిలిపోయిన, విడిపోయిన, చెడిపోయిన పాత్రను మరలా తన రక్తముతో తడిపి ముద్ద చేసి సారె పైన పెట్టి యోగ్యమైన పాత్రగా మలిచాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో ఒక కుమ్మరివాడు
మట్టి పాత్ర తీసుకొని బాగా తొక్కి బాగా పిసికి అది ముద్దగా చేసి సారు పైన పెడతా ఉంటే అది అందమైన పాత్రగా తయారవుతుంది. ఆ తయారయ్యేటువంటి క్రమంలో అక్కడ దాని లోపల ఇతనికి అలసట వస్తుంది, చెయ్యి బాగా మంట పుడుతుంది. ఏంటా నాకు మంట వస్తుంది ఏంటి, ఏదో గీసుకుపోయినట్టు అనిపిస్తుంది ఏంటని ఆ పాత్రలోకి అలా తొంగి చూడగానే ఆ పాత్రలో గాజు పెంకులు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ గాజు పెంకులు తనకు చేతికి తగులుతా ఉందో సారే తిరుగుతా ఉంది. తిరిగినప్పుడల్లా గాజు పెంకు కోసుకుంటా ఉంది. రక్తంతో తడిసిపోయింది. ఆ యొక్క పాత్ర తయారు చేసే పాత్ర రక్తంతో తడిసిపోయింది. అయినా కూడా పాత్రను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వెంటనే దాన్ని చూసుకున్నాడు, దాన్ని చేతికి తీసుకున్నాడు, ఇంకా దాని పైన మెరుగులు దిద్దాడు, అద్భుతమైన రంగులను అమర్చాడు. తీసుకుపోయి కొట్టులో తన కుమ్మరివాడు అమ్ముతున్నటువంటి కొట్టులో ఒక మంచి షోకేసులో ఎదురుగా పెట్టుకున్నాడు. ఆ కొట్టుకు వస్తున్న వాళ్ళు, ఆ కుమ్మరివాడి దగ్గర కుండ కొనుక్కోవడానికి వస్తున్న వాళ్ళు మిగిలిన కుండలన్నీ చూస్తున్నారు, కానీ ఎదురుగా ఉన్నటువంటి కుండ చాలా కలర్ఫుల్ గా ఉంది, ఆకర్షణగా ఉంది, అందరినీ ఇష్టపడే విధంగా ఉంది. అయితే వచ్చిన వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా ఈ కుండ కాదు కానీ అదేమన్నా ఇవ్వగలవా? హల్లెలూయా. అదేమన్నా ఇవ్వగలవా అని అడుగుతున్నారు. అడుగుతుంటే కుమ్మరివాడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ కుండలన్నీ వెకిస్తా గాని నా రక్తముతో కడిగిన, నా రక్తముతో తడిసిన, నేను అందంగా మలుచుకున్నా నా రక్తసిక్తమైనటువంటి ఆ అద్భుతమైన అందమైనటువంటి పాత్రను నేను ఎవ్వరికి ఇవ్వనది నాకు ఇష్టమైన పాత్ర. హల్లెలూయా. అది నాకు ఇష్టమైన పాత్ర, నా రక్తం ఇచ్చా, దాన్ని తయారు చేసుకున్నా, దానికోసం నా శ్రమను కూడా పెట్టా. నా రక్తం అంతా నా చెయ్యి కోసుకుపోయి రక్తం అంతా లోపల ఇమిడిపోయింది. దాని మీద నాకు ఇష్టత ఎక్కువగా ఉంది. హల్లెలూయా. దాని మీద నాకు ఇష్టత ఎక్కువ. చాలా మంది చూడండి, కన్న బిడ్డలను ఏదైనా కింద పడితే అమాంతంగా పోయి ఎత్తుకుంటాం, కన్న బిడ్డలకు ఏదైనా ఆపద జరిగితే బాధపడతాం. అలాగే రక్తము చిందించి మనల్ని కొన్నాడు మన పరమ తండ్రి. హల్లెలూయా. రక్తం ఇచ్చి కొన్నాడు. 5 పంచగాయాలు పొందాడు, మేకులు కొట్టబడ్డాడు, కాళ్ళలోను చేతుల్లోను ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇంకా చచ్చిపోయాడా లేదని పక్కలో పల్లి పోటు పొడిస్తే అది కూడా భరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిలువ త్యాగములో అండలేక అండ కరువై కొండ మీద ఒంటరివాడై ఒక నిలువు కర్ర ఒక అడ్డకర్రకు వేలాడుతున్నప్పుడు కూడా నువ్వు నేను దేవుడికి కనబడ్డాము. హల్లెలూయా. నిన్ను నన్ను చూశాడు ఆయన, నిన్ను నన్ను పరీక్షించాడు. అరే అనిల్ అనేవాడు పాపములో లోకములో విడిపోయిన పడిపోయిన చెడిపోయిన పాత్రగా పారవేయబడిన పాత్రగా ఉంటే ఎందుకు పనికిరాడే? వాడిని పనికొచ్చే పాత్రగా నేను చెయ్యాలనుకున్నాడు. హల్లెలూయా. కలవరి శిలువ పైన 2025 సంవత్సరాల క్రితం అనిల్ అనేవాడు కనపడ్డాడు. నీ పేరు చెప్పుకో, నువ్వు కూడా కనపడ్డావు. ఆ స్థానం మనది, ఆ కష్టం మనది, ఆ శిక్ష మనది, ఆ బాధ మనది. మనం భరించవలసిన స్థానంలో ప్రభు గాయాల పాలై రక్తము చిందించి మన కోసము ప్రాణము విడిచాడు. భూలోకములో దేవునికి ఏదైనా నాది అనగలిగింది ఉందంటే ఆస్తి, అది సంఘమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పేతురు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు ప్రసంగం చేయడానికి ఒక దోణె ఇస్తారా? హల్లెలూయా. ఏంటంట? నాకు ప్రసంగం చేయడానికి ఒక పడవ ఇస్తారా? ప్రసంగం చేసిన పడవ ఆయన్ని కాదు, బల్లారాధన ఇచ్చినటువంటి గది ఆయనది కాదు. హల్లెలూయా. ఈ లోకములో నాది అనేది ఏదైనా ఉంది మన దేవుడి కంటే అది క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఏదేను వనములో మొట్టమొదటి మానవుడు 2 ప్రపంచాలకి నాయకుడిగా చేశాడు దేవుడు. ఒకటి ప్రస్తుత ప్రపంచము, రెండవది నిత్య ప్రపంచము. ప్రస్తుత ప్రపంచములో పాపి అయినటువంటి మానవుడు క్రీస్తు రక్తము ద్వారా కడగబడితే మరో ప్రపంచమైన పరలోకములో నిత్య రాజ్యములో తండ్రి కుడి పార్శ్వమున
కూర్చోగలుగుతాడు. హల్లెలూయా. రక్తములో కడగబడని వ్యక్తి ఎవడు పరలోక రాజ్యము చేరలేడు. నిన్ను నన్ను ఆయన అంటాడు, భూమి మీద దేవుని ధనాగారం ఏదైనా ఉంది అంటే అది మనమే. హల్లెలూయా. భూమి మీద దేవుని యొక్క ధనాగారం, ఆస్తిపాస్తులు, సంపద ఏదైనా ఉందంటే అది మనమే. ఆయన నోటి మాటతో పంచభూతాలు చేశాడు. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి పంచభూతాలు చేశాడు. ఈ చేసిన వాటి మీద కూడా ఆయనకు మనసు లేదు. తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడే, మన మీదే ఆయనకు అసలైన ప్రేమ ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన 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 ప్రసంగించిన దోణె ఆయనది కాదు. రాత్రి సంస్కారం ఇచ్చిన మేడగది ఆయనది కాదు. ఒక నిర్వాసిగా, నిరుపేదగా ప్రభు లోకంలో జీవించినాడు. నాది అనేది ఏదైనా ఉందంటే అది మనమే. హల్లెలూయా. ఎవరైనా వచ్చి నీ దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా నువ్వు నా వాడివయ్యా అని అన్నాడు అనుకోండి, ఏ పో అంటామా? చెప్పండి గట్టిగా, అంటామా? ఎవరు అనగలరు అలాగా అంటే? ప్రేమ లేని వాళ్ళు అంటారు. జాలి, దయ, ప్రేమ, అనురాగం లేనోళ్ళు, మానవత్వం లేనోళ్ళు ఏమంటారంటే ఏ పో అంటారు. కానీ కొంచెమైన హ్యుమానిటీ, కొంచెమైన మానవత్వం, కొంచెమైన మంచితనం ఉన్న వాళ్ళు ఏమంటారు? అమ్మా ఏంటి, ఏం కావాలి నీకు? దండం కావాలయ్యా. పెడతారా పెట్టరా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఇంత ముద్ద పెట్టమ్మా నాకు, నువ్వంటే నాకు ఇష్టమని చెప్తే ఎవరైనా కరిగిపోతారు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఐక్యపరచడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఇక ఇంకొక దేవుడు అనే సందిగ్ధములో ఉండాల్సిన, అనుమానం ఉండాల్సిన పని లేదు. ఆయనే స్వయంభవుడుగా తనలో నుండి ఒక రూపాన్ని కన్యమర్య గర్భంలోకి వేశాడు. ఆయనే శరీరధారిగా మన మధ్య సంచరించి మనకు జ్ఞానము నేర్పి పరలోక రాజ్యానికి మార్గం చూపి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మస్వరూపిగా తన సేవకులను ఎన్నుకొని ప్రతి జాతి నుండి, ప్రతి వంశం నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి దేవుడు సేవకులను ఎన్నుకొని దేవుడు తన వాక్కులను ప్రజలకు బయలుపరుస్తూ ఉన్నాడు. మనం ఎంత ధన్యులమో. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అందరు ఐక్యంగానే ఉన్నారా? అందరూ సమాధానంగానే ఉన్నారా? ఒకరికొకరు పడకపోయేది ఏమన్నా ఉందా? అందరం సమాధానంగా ఉన్నాం అయ్యగారు అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఇంకా దొంగలు ఎక్కడ ఉన్నారు? అందరితో మాట్లాడుతున్నారా? చెప్పండి. మాట్లాడలే, ఏదో ఉంది, సంథింగ్ ఇస్ రాంగ్. సమాధానం కొరకు ప్రభు చచ్చిపోయినాడు అన్నా కూడా నువ్వు మార్పు చెందవు. యేసయ్య రక్తం నీ కొరకు చిందించడానికి కాచుకుంటే రక్తం నాకేంటి? ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే నువ్వు బాగుపడతావంతే. ఆయన శ్రమ నీ సౌఖ్యానికి మార్గమైంది. హల్లెలూయా. 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 దేవునికి ఇష్టమైన పాత్రగా మనల్ని మనము అర్పించుకోవాలి దేవునికి. ఆమేన్. హల్లెలూయా. ఐక్యత లేని చోట దేవుని ప్రేమ పనిచేయదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజంట ప్రెసిడెంట్ అయ్యగారు చెప్తాను, ఒక రోజంట ఒక వ్యక్తి ఒక 10 కుక్కలనేమో ఒక రూమ్లో పెట్టాడంట, ఒక 10 గొర్రెలనేమో ఒక రూమ్లో పెట్టాడంట. గొర్రెలకేమో మంచి మేత వేసాడంట, కుక్కలకేమో మంచి రొట్టెలు, ఇంతెత్తు మంచి రుచి కలిగిన రొట్టెలు పేర్చి పెట్టాడంట. వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక గదిలో 10 గొర్రెలు, ఒక గదిలో 10 కుక్కలు. కుక్కలకేమో మంచి రొట్టెలు ఇంతెత్తు చేసి పెట్టేసి తలుపేశాడంట. ఇంకొక గదిలో మంచి ఆహారం పెట్టి, మేత పెట్టి గొర్రెలకు తలుపేసేసాడంట. పొద్దున పోయి చూసేసరికి రొట్టెల్లాగే ఉన్నాయంట, కుక్కలు సచ్చున్నాయంట. ఏమర్థమైంది? కెన్ అండర్స్టాండ్? అది హల్లెలూయా. గొర్రెలేమో మేత వేసిన, కాపరు వేసినటువంటి మేత తిని చాలా పుష్టిగా ఆరాముగా పండుకొని చక్కగా నెమరు వేస్తున్నాయంట. అబ్బాయి ఎంత బాగుంది, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, గాలి లేదు, ఎంత బాగుంది గదిలో అనుకుంటా చక్కగా నెమరు వేసుకొని తింటూ పుష్టిగా ఉన్నాయంట. చూసేసరికి నెమ్మదిగా ఉన్నాయంట. అదే చూద్దాంలేని కుక్కల గదిని తెరిచాడంట. కుక్కల గదిని తెరిచేసరికి ఏమున్నాయి? ఒక కుక్క బతికి లేదు.
అన్ని చచ్చున్నాయి. ఏం జరిగిందంటారు? నాకు కావాలి రొట్టె, నాకు కావాలి. నువ్వు తింటే నేను ఎందుకు ఊరుకుంటా? నువ్వు బాగుపడితే నేను ఎందుకు ఊరుకుంటా? నువ్వు గొప్పదాని మీద నేను ఎందుకు ఊరుకుంటా? సంఘాన్ని నువ్వు నడిపిస్తే నేను ఎందుకు ఊరుకుంటా? పాట నువ్వు పడితే నేను ఎందుకు ఊరుకుంటా? ఆయనకే ఇచ్చాడమ్మ 2 పాటలను. చర్చ అంతా ఆయనకి అప్పగిస్తాడులే. అడిగే వాళ్ళు లేరని భోజేస్తాడు మా పాస్టర్. అనుకునే వాళ్ళు లేరా? సమాధానం ఉండదు. సమాధానం లేని చోట ఆహారం దొరకదు. మీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, హలో మై డియర్ సిస్టర్, హలో మై డియర్ బ్రదర్. సమాధానం ఉంటే సౌఖ్యంగా బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేకపోతే రొట్టెలుగా ఉంటాయి, కుక్కలు చచ్చి ఉన్నాయి. నీకేం కావాలి? నువ్వు గొర్రెవా కుక్కవా అంటే దేవుడు పాస్టర్ చూడు ఎందుకు కుక్కలు అంటాడు. ఎవడో తెచ్చాడు దాన్ని ఏమన్నా కడప నుంచి పట్టుకొచ్చారు. సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి మన ప్రభు మన కొరకు చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరమ కుమ్మరి యొక్క మనసు ఎలాంటిదంటే ఈ సర్వ ప్రపంచ మానవాళి ఏదేని మనములో తప్పిపోయారు. ఆ జాతులుగా, ఆ కులాలుగా, ఆ వర్గాలుగా, ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాల్లో కులము, మతము, వర్గము, అవిధేయత, అహంభావము, ఉన్నవాడు లేనివాడనే భావనతో విడిపోయి బతుకుతున్నారు. ఇక నేను పోయి చచ్చిపోతే తప్ప నా కల్వరి శిలువ ద్వారా, నా రక్తము ద్వారా వీళ్ళు మరలా నా దగ్గరికి రారు అని ఆయన దిగి వచ్చి మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ను మర్చిపోతే, చరిత్ర మర్చిపోతే మనకు భవిష్యత్తు ఉండదు. చరిత్ర మర్చిపోతే భవిష్యత్తు ఉండదు. చరిత్రలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆయన జననము క్రిస్మస్, ఆయన మరణము గుడ్ ఫ్రైడే, ఆయన పునరుత్థానము ఈస్టరు. ఈ 3 ఎందుకు జరిగినాయంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికే. హల్లెలూయా. యేసుక్రీస్తు జనన, మరణ, పునరుద్ధానం, 2వ రాకడ సిద్ధపరచబడిన సంఘము కొరకే. చెప్పండి, గుండె మీద చేసుకొని నేను అన్ని విషయాల్లో. చెప్పకపోతే ఏమన్నా మంచితనం అనుకుంటున్నారా? చెప్పండి అందరూ. దేవా, ఇంకా కొంతమంది చెప్పలా. దేవా, గుండె మీద చేయి పెట్టుకొని, మొగోళ్ళు పెట్టుకోండి. ఏమి మనం ముందే చచ్చిపోతున్నాం అయ్యా, పెట్టుకోండి అయ్యా. ఏందయ్యా మీరు చెప్తే? హల్లెలూయా, హల్లెలూయా. మనం దీర్ఘాయుస్తో ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవికమైన భక్తి మనకు ఆయుష్కరణాలు పెంచుతుంది. దేవుడికి కనెక్ట్ అవుతే, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. ఉన్నవాడితో మాట్లాడడానికి ఏంటి నీకు? ఉన్నవాడితో మాట్లాడడానికి ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ఈ పక్కన వాళ్ళతో చెప్పండి, ఒక మాట పట్టుకొని చెప్పండి. మనము మన కుమ్మరి అయిన మన యేసుక్రీస్తు రక్తముతో తడిపి సారెపై పెట్టి మంచి పాత్రగా మనల్ని చేశాడు. ఆకర్షణీయమైన పాత్రగా, కీర్తింపదగిన పాత్రగా, గణపరచదగిన పాత్రగా మనల్ని చేశాడు. దీన్ని సరిగా ఉపయోగించుకుందాం. ఈ విలువను కాపాడుకుందాం. ఈ రక్షణను కాపాడుకుందాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. విజయ నినాదపు స్తుతి గీతము ధ్వనింప చేసేదాకా విశ్వాస ఫలము ప్రత్యక్షం కాదన్నాడు ఒక భక్తుడు. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. ఎప్పుడు దేవుడికి నీకు కనెక్షన్ ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసయ్యా, చాలా మంది నాకు నచ్చే విషయం ఏంటంటే, బాగా ఇష్టమైన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు, దేవుని చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు, మందిరానికి వెళ్ళేటువంటి వాడు కూర్చున్నప్పుడు కూడా యేసునాయన స్తోత్రం తండ్రి అంటారు. కొంతమంది ఏమంటారు? యేసయ్యా వందనాలయ్యా అంటారు. ఆ మాట పలుకుతుండడంలోనే ఆయన యొక్క శక్తి మనల్ని దర్శిస్తుంది. హల్లెలూయా,
యేసు అను నామము ప్రభావము కలిగిన నామము, యేసు అను నామము స్వస్థపరిచే నామము, యేసు అనే నామము మార్గము చూపే నామము, యేసు అనే నామము విజయాన్ని ఇచ్చే నామము, యేసు అనే నామము భయాన్ని తొలగించే నామము, యేసు అనే నామము కలవరాన్ని తొలగించే నామము, యేసు అనే నామము దయ్యపు శక్తుల నుండి విడిపించే నామము. ఇంత గొప్ప నామము యేసు అనే నామము ఉచ్చరించి ప్రార్థన చేయి, నీ దరిద్రతంతా పరిగెత్తలు పెట్టబడి జరుగుకొని. హల్లెలూయా. ఎందుకు నేను అభివృద్ధి కావట్లేదు, ఎందుకు నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నా, ఎందుకు పిల్లలకు పెళ్లి చేయలేకపోతున్నా, ఎందుకు నా కుటుంబంలో దరిద్రత ఏలుబడి చేస్తుంది, ₹4 ధనం వస్తే ఇంకొకటి ఏదో ఎదురు చూస్తూ ఉంది, ఎందుకు? కారణం ఏంటో తెలుసా? ఇచ్చిన వానికి నీకు సంబంధం లేదు. ఇచ్చిన వానికి నీకు సంబంధం లేదు కనుక జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు. అన్నీ ఉండదు, కొంతమంది జీవితంలో సంతోషము ఉండదు, సంతృప్తి ఉండదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ప్రభు లేడు, వాళ్ళ గుండెల్లో ప్రభు లేడు. మళ్ళీ మనం ఏం పాట పాడతాం? హృదయమే ఇక్కడ ప్రభు ఉంటే సమాధానం ఉంటుంది, ఇక్కడ ప్రభు ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఇక్కడ ప్రభు ఉంటే ఐశ్వర్యం కూడా ఉంటుంది, ఇక్కడ ప్రభు ఉంటే నెమ్మది కూడా ఉంటుంది, ఇక్కడ ప్రభు ఉంటే ప్రపంచ ప్రజలు, నీ గ్రామ ప్రజలు, నీకు సంబంధించిన వారు, నీ రక్త సంబంధాలు అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు. హల్లెలూయా. ప్రపంచంలో ప్రభుని గౌరవిస్తున్నారా లేదా? నిన్న దినమున చార్లెస్ కిర్క్ అనేటువంటి ఒక మంచి సువార్థికుడు చచ్చిపోయినాడు. ఆయన కూర్చొని ఇట్లా వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటే చార్లెస్ కిర్క్ అనేటువంటి వ్యక్తి అంతకుముందు ట్రంప్ యొక్క ప్రభుత్వంలో సర్కారులో పనిచేశాడు. ఆయన చాలా అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్. ఆయన కూర్చొని మైకు పట్టుకొని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు గురించి. అందరికీ వినిపింపజేస్తా ఉన్నాడు. యవనస్తుల్ని, కొన్ని లక్షల మందిని దేవుని వైపు తిప్పిన వ్యక్తి. అయితే ఈ గన్ కల్చర్ అంటారు అమెరికాలో, అంటే ఎక్కడ పడితే అక్కడ పార్టీలకు వెళ్ళేది, ఇష్టం లేకపోతే ఇష్టం లేని చంపే లోపు ఇష్టం ఉన్నవాడు కూడా చచ్చిపోతున్నాడు. కాల్చేటప్పటికి గురి తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే 3 రోజుల క్రితము వెంటనే అక్కడ పెద్ద డాబా మీద నుండి గన్ను పెట్టి ఒక వ్యక్తి షూట్ చేయగానే ఇక్కడ తగిలి అక్కడక్కడి స్పాట్లో చచ్చిపోయినాడు సేవకుడు. ఆ సేవకుని ఈరోజు ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార లాంఛనాలతో అద్భుతంగా పెద్ద ర్యాలీతో గొప్ప సేవకుడు అమెరికాలో ఇతనని, ఆయనకు పెద్ద వయసు కాదు, 31 సంవత్సరాలే. 31 సంవత్సరాలే అమెరికా దేశాన్ని, ఇతర పక్కన ఉన్నటువంటి 3-4 దేశాలని ప్రభావితం చేశాడు యవ్వన కాలంలో. దేవుడు గొప్పతనాన్ని చెప్పాడు. మంచి ప్రీచరు, మంచి టీచరు, మంచి ప్రొఫెసరు, మంచి జ్ఞాని చిన్న వయసులోనే. ఇదంతా ఎలాగొచ్చిందంటారు? దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి జ్ఞానవంతులు అవుతారు, బుద్ధివంతులు అవుతారు, పవిత్రులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులు అవుతారు, యథార్థవంతులు అవుతారు, పవిత్రులు అవుతారు. ఏదో సంపాదించుకోవడానికి మాత్రమే మనం మన బిడ్డలు పెంచుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆశ కూడా లేదులేండి. పిల్లలు పెద్ద అయి పెరిగిన తర్వాత నన్ను చూస్తారన్న ఆశ కూడా ఇప్పుడు లేదు. హల్లెలూయా. ఈ పక్కన వాళ్ళని చేయి పట్టుకోండి, ఒక్క మాట చెప్పండి. అయ్యా అమ్మా చెప్పండి. మనము శిలువ సారెపై ఆయన రక్తముతో తడిసిన మట్టి ముద్దలం. ఏ నేల నుండి తీసిన మన్నైనా, ఏ నేల నుండి తీసిన మన్నైనా, కుమ్మరివాడైనా దేవుని చేతిలో మన జీవితము అందమైన పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందమైన పాత్ర. నీకు విలువైన పాత్రగా ఉండాలనుకుంటున్నావా? ఓటు పోయిన పాత్రగా ఉండాలనుకుంటున్నావా? చెప్పండి. నేను మంచి పాత్రని అయ్యగారు అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను మంచి పాత్రని అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. అబ్బా, ఏ బొక్కలు లేవమ్మా పాత్రకి. ఓటు పోలా, నెర్ర విడిసలా, ముక్క పోలా. నీలో వాక్యం అనే నీళ్లు పోస్తే అలాగే కాపాడుకుంటున్నావా? ఎక్కడో కారిపోతున్నాయా? అది సంగతి. పెద్ద బొక్కు ఉన్నట్టుంది ఇక్కడ. హల్లెలూయా. చూడండి, ఎందుకు రంధ్రాలు పడినటువంటి వ్యక్తులుగా
ఎందుకుంటున్నాం? దేవుడు వాక్యం నిలవలేదు కనుక విలువలేని పాత్రలుగా, ఓటి కుండలుగా ఉండిపోతున్నారు ప్రపంచ ప్రజలు. ఇక్కడే కాదండి, అన్ని చోట్ల అలాగే ఉన్నారు. అది సరి చేయబడ్డానికి ఈ పరిచర్యలు ప్రారంభించాం. హల్లెలూయా, హల్లెలూయా. అది సరి చేయబడటానికి మరలా మట్టి ముద్దను తీసి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పాత్రగా మలచడానికి, యోగ్యమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, విలువైన పాత్రగా మలచడానికి ఈ రూబే మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలు ప్రతి నెల 2 దినాలు సేవకులు 15 మంది ప్రతి ఒక్క గ్రామంలో ఉండి అక్కడ ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, వాక్య ప్రసంగాలు చేస్తూ బ్రతికిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపోయినటువంటి జీవితాలు కట్టడానికి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో, నేను ముగిస్తున్నా, ఒకానొక సమయంలో 32,000 మంది సైన్యం ఉన్నారు. అదేవిధంగా మిద్యానీయులకేమో 1,00,000కు పైగా సైన్యం ఉన్నారు. నాకు చెప్పాలి తమ్ముళ్ళు, ఎట్లా? 32,000 మంది గిద్యోను సైన్యం ఉన్నారు, 1,00,000కు పైగా మిద్యానీయుల సైన్యం ఉన్నారు. ఎవరు పెద్ద సైన్యం ఇక్కడ? మిద్యానీయుల సైన్యమే పెద్ద సైన్యం. దాని ముందు 32,000 మంది ఎక్కడ సరిపోతారు? 32,000 మందికి 50,000 మంది, 40,000 మందిని చుట్టి చంపేస్తారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 32,000 మందిలో నుండి దేవుడు చెప్పాడు, కలవరపడేవాడు, నా భార్య బిడ్డలు అనేవాడు, నా కుటుంబం అనేవాడు, వాడిని బయటికి పంపండి అన్నాడు. ఎట్లంట? భయపడేవాడిని, కలవరపడేవాడిని, నాకు భార్య బిడ్డలు ఉన్నారనేవాడిని ఈ యుద్ధానికి వాడు పనికిరాడు. ఎలిజిబుల్ పర్సన్ కాదు. ఇలా ఎలిజిబుల్ పర్సన్ కాదు కనుక ఈ యుద్ధంలో వాడు ఓడిపోతాడు. వాడి వలన ఓడిపోవడము నాకు ఇష్టం లేదు. ఎవడి బలాన్ని చూసి నువ్వు యుద్ధానికి పోతున్నావో ఆ బలమైన వాళ్ళు మనసులో చాలా బలహీనమైన వాళ్ళు కనుక చూడ్డానికి బాగానే ఉన్నారు, చూడ్డానికి బాగానే ఉన్నారు. మా ఊర్లో కడపలో ఒక సామెత ఉంది. మంచం నిండా ఉన్నాడు కానీ వాడి వల్ల ఏమి నా మొగుడు ఉన్నాడమ్మ గాజులకు అడ్డంగా అంటారు మా సైడ్ రాయలసీమలో. వాడు పోషించాడు, వాడు కాపురం చేయడు, వాడు పిల్లలు కనడు, వాడు భార్య బిడ్డలు చూసుకొని ఎందుకో గాజులకు అడ్డంగా ఉన్నాడు నా మొగుడు అంటారు మా సైడ్. చాలా మంది సేవలో, విశ్వాసంలో, సంఘంలో అలాగే ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? వీళ్ళు చేతగాని వాళ్ళు. ఎట్టండా? అందుకని దేవుడు అన్నాడు, ఇద్దరు ఆ చిత్తం బ్రహ్మ నీలో నుండి 32,000 మందిని కొంచెము తగ్గించేసాయి, నీ సైన్యం చాలా ఎక్కువ అన్నాడు. ఆశ్చర్యం కలిగింది. అక్కడేమో 1,00,000కు పైగా ఉంటే 32,000 మంది ఎక్కువ అంటున్నాడండి. చాలా తక్కువ కదా అంటే మారు మాట్లాడలేదండి. హల్లెలూయా. ఆ న్యాయాధిపతి మారు మాట్లాడలేదు, దేవుడి మాటకు వ్యతిరేకం చేయలేదు, దేవుని ఆలోచనను వ్యతిరేకం చేయలేదు. తండ్రి చిత్తము నాయన ఏం చేయమంటామంటే 32,000 మందిని తీసి పక్కన పడే, వాడు భయపడేవాడు, కలవరపడేవాడు, కుటుంబం అని తిరిగేటువంటి వాడు, వాడు నా సేవకు పనికిరాడు, నా యుద్ధానికి పనికిరాడు, అలాంటి వాడి వల్ల నాకు అవమానం వస్తుంది కానీ ఘనత రాదు గనక వాళ్ళని తీసి పడేయంటే ఎవరెవరు పోతారంటే అందరూ పోయినారు. 31,700 మంది పోయినారు. ఎంతమంది? 31,700 మంది వెళ్ళారు. ఇప్పుడు చూడు అన్నాడు 300 మంది మిగిలారు ప్రభా. సరే నేను చెప్పిన మాట వింటావా? చెప్తే వింటాను ప్రభా. అయితే ఒక 100 మందిని కుండలు పట్టుకోమను. ఏంటండి? ఒక 100 మందిని కుండలు పట్టుకోమను, ఒక 100 మందిని డ్యూటీలు పట్టుకోమను, ఒక 100 మందిని బూరలు పట్టుకోమను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పమంటారా ముగించమంటారా? చెప్పాలి. హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న మేడమ్స్ ఉన్నారా లైన్లో? హల్లెలూయా. చేతులు పైకెత్తండి, ఇట్లా అట్టనే ఉండండి. మాట వెనకపోతే చెయ్యి మళ్ళీ పైకెత్తండి, చెయ్యి పైకెత్తమ్మా. అట్టే ఉండండి. రెండేమో మీకు నొప్పి వచ్చినప్పుడు దించుకోండి, ఓకేనా? ఇప్పుడే నొప్పి వచ్చండి, వద్దు, అట్లే పెట్టు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి. వెంటనే 100 మంది కుండలు, 100 మంది కుండలు, 100 మంది దివిటీలు, 100 మంది బూరలు. మళ్ళీ చెప్పండి. మా మగవాళ్ళు చెప్తారు,
100 మంది దివిటీలు కూరలు. గట్టిగా చప్పట్లు కొట్టిన మా మగళ్ళకి. మీరు రోజు వచ్చినా మా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చినా ఒకటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీ పక్కన చేయబెట్టుకొని 300 మందిలో దివిటీలు, కుండలు, బూరలు. మళ్ళీ చెప్పండి. అయితే వన్ లెక్క చెప్పండి. కుండలు, కుండలు, దివిటీలు, బూరలు. మళ్ళీ కుండలు, దివిటీలు, బూరలు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మిద్యాను సైన్యము 1,00,000కు పైగా ఉంది. ఇదిగో గిద్యోను సైన్యము 300 మందిగా ఉంది. ఇదిగో అందరూ కూడా వాళ్ళు రథాల మీద, రౌతుల మీద, ఒంటెల మీద అటువైపు వచ్చి మోకరించి ఉన్నారు. ఇక్కడైతే 300 మందిని గతకమన్నాడు. ఆ గతుకుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? యుద్ధానికి నైపుణ్యత కలిగిన వారు, ధైర్యం కలిగిన వారు, దేవుడితో సమాధానం కలిగిన వారు, నాయకుడు చెప్పినట్టుగా వినేవాళ్ళు. వాళ్ళందరూ మోకరించి ఇలాగా నదిలోని నీళ్లు తాగుతూ కుక్కలాగా గతుకుతూ కుడివైపు ఎడం వైపు చూస్తున్నారు. శత్రువును కనిపెట్టగలిగిన జ్ఞానవంతులు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువైపు నుండి శ్రమ వస్తుందో, ఎటువైపు నుంచి కష్టం వస్తుందో, ఎటువైపు నుండి పోరాటం ఉందో, ఎటువైపు నుండి దాడి జరుగుతుందో అని చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తులు. స్తోత్రం చెప్పండి. చాలా మంది కష్టం వచ్చిన తర్వాత, నష్టం వచ్చిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, మా చేతులు గాలిన తర్వాత ఏమా చెప్పండి అక్క, ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? హల్లెలూయా. నీ సెగ నాకెందుకే అంటారు. ఆకు నీ సెగ నాకెందుకే? పొలిలో సెగ పొందడు వదిలినట్టు. నాకెందుకు, నన్నెందుకు, అందంగా ఉన్నదాన్ని నువ్వు ఇటు చేస్తావని అది ఫీల్ అవుతుంది. 300 మంది కుండలు, కాగడా, దివిటీలు, బూరలు. మళ్ళీ చెప్పండి, ముగిస్తున్నా. లైన్లో పడ్డారు. హల్లెలూయా. కుండలు, దివిటీలు, బూరలు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అటువైపు 1,00,000 మంది పైగా ఉన్న సైన్యము, 300 మంది సైన్యము ఇదిగో కుండలు పైకేసి బూరలు ఊదుతూ కాగడాలు పైకెత్తగానే వాళ్ళు వచ్చినటువంటి ఆ ఒంటెల మీద వచ్చినటువంటి సైన్యానికి, ఒంటెలకు అగ్ని చూస్తే భయం అంట. తత్తరపాటుతో గలగలగలగల కొట్టుకుంటూ ఆ సైన్యాన్ని ఒంటెల మీద కిందకి తోచేశాయి. అవే వాటిని తొక్కి చంపేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఒంటెలకు నిప్పు చూస్తే భయం అని ఎవరికి తెలుసు? చెప్పండి గట్టిగా. దేవుడికి తెలుసు. అందుకే ఆయన చెప్పిన మాట నీ భవిష్యత్తుకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆయన మాట నీకు సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆయన మాట నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన మాట మంచి జీవితాన్ని ఇస్తుంది. ఆయన మాట విన్న వాళ్ళు గౌరవింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుండలు పగలగొట్టి పట పగులుతుంటే ఆ కుండల పెంకుల మధ్య ఇలాగ దివిటీలు పైకెత్తుతుంటే అటువైపు చీకటి కమ్మింది. అదేదో జరుగుతుంది. మహా సైన్యము ఎవరో ఇశ్రాయేలీయులకు గిద్యోనికి సైన్యముగా కొన్ని 1,00,000 మంది వస్తున్నారు. మనం చచ్చిపోతామని అనుకున్నారు. వాళ్ళు వచ్చినటువంటి ఒంటెలు తొక్కి 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 వాళ్ళనే చంపేశాయి. అర్థం కాలే వాళ్ళకి, ఏమైపోతుందో అర్థం కాలే. మన దేవుడు మన పక్షముగా యుద్ధములో విజయం ఇస్తాడు. ఆనాటి కుండలు ఎన్నికలేని సామాన్యమైనటువంటి కుండలు ఆనాటి యుద్ధానికి విజయాన్ని ఇస్తే, విజయానికి కారణమైతే మన జీవితాలు సామాన్యమైన కుండలే అయినను మన జీవితాల ద్వారా, ఈ కుండల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఆనాటి కుండల్లో విజయం వచ్చింది. ఈనాటి మహిమ కలిగిన కుండం, రక్తముతో కడగబడిన ఈ కుండ, యోగ్యమైన పాత్రగా మార్చబడిన ఈ కుండ, ఏదైనా వనములో విడిపోయినటువంటి కుండ, కల్వరి శిలువ పైన వేలాడినటువంటి క్రీస్తు రక్తములో ఏకమై శ్రేష్టమైన పాత్రగా ఉంటే ఈ కుండ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. లోకములో లేనిది మనలో ఉన్నది ఏంటి చెప్పండి? చెప్పండి. లోకములో ఉన్నది, లోకములో లేనిది మనలో ఉన్నది ఏంటి? మేము వాళ్ళు ఒకటేలాగా ఉన్నామని అన్నట్టున్నది మీ వ్యవహారం.
లోకములో ఉన్నదేంటి, లోకములో లేనిదేంటి, మనలో ఉన్నదేంటి? చెప్పండి ఇదల్లా. ఇంకా ముసుగులు ఎందుకు? ప్రార్థన. హల్లెలూయా. లోకములో లేనిదేంటి చెప్పండి. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారు? వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళకి ఎందుకు ప్రేమ? వాళ్ళు ఇలా కూడిక పెట్టుకొని యేసుప్రభు గురించి చెప్తారా? ఎవరున్నారు అక్కడ? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, ఈ భారతదేశంలో 33 కోట్ల దేవతలు, దేవుళ్ళు అన్నటువంటి వాళ్ళు, బాబాలు అన్నటువంటి, స్వామీజులు అన్నటువంటి వారు ఎవరి దగ్గర ఈ మహిమ లేనే లేదు. ఎవడు కూడా మృత్యుంజయుడుగా లేచిన వాడు లేడు. ఈ సజీవుడైన దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడ్డానికి మనసులో ఇష్టపడితే కల్వరి శిలువలో పరిశుద్ధ రక్తం నిన్ను కడుగుతుంది. హల్లెలూయా. లోకములో సమాధానం ఉండదు, లోకములో ప్రేమ ఉండదు. ఆ ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఈ ప్రేమలో స్వప్రయోజనాన్ని చూసుకోరు, ఇతరులకు మేలు చేసే ప్రేమ ఇది. హల్లెలూయా. ఎందుకు వచ్చాము? ప్రెసిడెంట్ గారు, సేవకులు, మేమంతా ఎందుకు వచ్చాము చెప్పండి? ఎవరిని ప్రకటించడానికి వచ్చాము? క్రీస్తునే. ఆయన యొక్క గుణం, ఆయన యొక్క మహిమ కలిగినటువంటి కార్యము ప్రకటించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి అక్కర్లేదనుకున్నప్పుడు సామాన్యమైన కుండలుగా మనం బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు, లేదు, మీరు పాత నిబంధన గ్రంథంలో పాత కుండలు కాదు, నా రక్తంతో కడగబడిన కుండలు. మీరు ఆకర్షణీయమైన వ్యక్తులుగా ఉంటారు, అనేక మందికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారు, అనేక మంది గౌరవించే వ్యక్తులుగా ఉంటారు. మీకు ఖ్యాతిని, మంచి పేరును నేనే తెస్తాను ఆ రక్తం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన సంబంధమైనటువంటి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతము చేస్తుంది అనేకుల్ని దేవుని వైపు ఆకర్షించడానికి. మీ పక్కన వాళ్ళు చేయాలి ఒకసారి. నీ ప్రవర్తన వలన, నీ మాట తీరు వలన, నీ ప్రార్థన వలన ఒక్క వ్యక్తినైనా దేవుని దగ్గరికి తెచ్చావా? అమ్మో, అందరూ అడుగుతాండరే. అసలు తెచ్చింది ఎవరు చెప్పండి, అడగండి. తెచ్చావని అడగండి. నేనే నాకుండే ఓటుకుండే, నా దగ్గర నీళ్ళు ఏముంటాయి ఇక నీ దాహం తీర్చడానికి? 2 బ్రాహ్మణులు అరణ్యంలో వస్తాడంట, నడిచి వస్తా ఉంటే ఒకడెవడో శూద్రుడు, లేచుడు, ఎందుకు పనికిరాని వాడు, ఆ ఊర్లో వాడు కులం తక్కువవాడో, జాతి తక్కువవాడో, ఎందుకు పనికిరానివాడు. కానీ వాడి ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రేమను బట్టి, దేవుని తెలుసుకున్నవాడు కనుక వాడు అరణ్యంలో అలసిపోయి ఎవరైనా దారి తప్పు వస్తారేమో అని వాడు కుండలలో నీళ్లు పెట్టుకున్నాడు. పెట్టుకోగానే 2 బ్రాహ్మణులు పౌరోహిత్యాన్ని చేసి అక్కడ ఎవరికో దినకర్మలు, శాస్త్రాలు ఏదో చేసి చెప్పి ఆ ఎడారిలో దారి తప్పిపోయి అరణ్యంలో వస్తా ఉంటే ఆ ఇసుకలో దాహమైంది. ఇద్దరికి దాహమైంది. వచ్చేసరికి ఈ కుండల దగ్గరికి వచ్చేసరికి, అయ్యా నీళ్లు తాగుతారా, అయ్యా ఈ పానీయం సేవిస్తారా అని అనగానే, రేయ్ నువ్వు ఏ జాతికి సంబంధించినవాడు రా అన్నాడు. అయ్యా నేను పలానా జాతి అయ్యా అన్నాడు. ఏయ్ నేను తాగుతామా అన్నాడు. ఈ పక్కన ఉన్న ఇంకొక బ్రాహ్మణుడు అంటాడు, ఇంకొక పురోహితుడు అంటాడు, ఇంకొక పూజారి అంటాడు, అయ్యా స్వామి నువ్వు తాగితే తాగు, తాగపోతే తాగుపో, నేను మాత్రం తాగి నా భార్య బిడ్డల దగ్గర చేరుకుంటాను అయ్యా అన్నాడు. ఏయ్ మన శాస్త్రం ఏమి చెప్పుతున్నది, ఏమి ఘోషిస్తుంది? అలాగా అంటరాని వాడి దగ్గర దాహం తీర్చుకోగలవా? నీకు పుణ్యానికి నరకమే. ఇక నువ్వు ఎప్పుడు ఆ దేవుని చేరుకోలేవు. మన దేవతల్ని చూడలేవంటే, నా కొద్దుర స్వామిని దేవుళ్ళు దేవతలు, నాకు కావాల్సింది ఇప్పుడు దాహం తీర్చబడాలని వాడు అదరబదర తీసుకొని నీళ్లు తాగినాడు. ఈడు తాగకుండా అతనితో పాటే నడుచుకుంటూ వెళ్తూ ఆ అరణ్యంలోనే చచ్చిపోయినాడు. ఇకనేమో ఈ నీళ్లు తాగి ఇంటికి చేరుకున్నాడు, భార్య బిడ్డలతో సుఖంగా బతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును ఎవరైనా నాకు వద్దంటే ఈయనే జీవాహారం. ఈయన లేకపోతే నీకు స్వర్గం లేదు, స్వర్గ ప్రాప్తి లేదు, పరలోకము లేదు. నీతిగా నమ్మకముగా ప్రభు వైపు బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళకు దేవుని కుడి పార్శ్వం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కావాలని వచ్చిన వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి జీవజలాన్ని తీసుకొని చాలా జాగ్రత్తగా బ్రతకాలి, ఉపయోగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, నీ వలన, నీ మాట వలన, నీ ప్రవర్తన వలన ఎవరైనా ఎప్పుడైనా
దేవుని దగ్గరికి వచ్చారా? చెప్పండి. సెల్ఫ్ ఎగ్జామిన్. వచ్చారా? వచ్చారా? మీరు నన్నే అడుగుతుంటే వచ్చారా ఎవరైనా? చెప్పండి. ఎక్కడో మా కుర్చీలో కూర్చొని ప్రయాసపడి భారం మోస్తుంది కావు ఆంటీ. నీ సీకట్లో కనపడలేదు, పెద్ద వయసు చిన్న వయసు నాకు తెలియదు కానీ అమ్మో స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వలన ఎవరైనా వచ్చారా? చెప్పండి గట్టిగా. తాకండి, తట్టండి, తట్టండి, తట్టండి గట్టిగా. నీ వల్ల ఎవరైనా వచ్చారా? నువ్వు బాగుంటే కదా వాళ్ళు వచ్చేది. అస్సలు మన ముఖాలు చూసి ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చారా? ఇంకా ఎందుకు మన భక్తి? పిల్లలు లేని వాళ్ళని ఏమంటాం? పాపం దేవుడు ఇవ్వాలి పిల్లల్ని. పిల్లలు లేని ఏమంటాం మనం? పాపం గొడ్రాలు అంటాం. అంటావా? ఆ మాటకి అర్థం ఏంటి? చెప్పండి చెప్పండి. పిల్లలు లేరు, ఆమె పిల్లలు కనింది కాదు అని రకరకాల హింసలు పెడుతుంటారు ఈ భారతదేశంలో. ఈ దరిద్రపు శాస్త్రాలు ఉంటాయి కదా, వాటిల్లో అమ్మో ఎదురొచ్చండి అమ్మా, అమ్మా నేను పిలవద్దమ్మా, అమ్మా ముందు రాకూడదమ్మా. ఏది? ఈ క్రైస్తవ జాతిలోనే. మళ్ళీ మరి కనని దాన్ని అలాగ అవమానిస్తే నిన్నెట్టు అవమానించాలా? ఒక్కరినైనా కన్నావా? ఒక్కరినైనా దేవుని దగ్గరికి తెచ్చావా? ఒక్కరినైనా ప్రభు యొక్క ప్రేమను చెప్పావా? చెప్పండి. ఎంతమంది మా దేవుని వైపు, దేవుని గురించి ఇతరులకు ట్రాక్టర్లలో, ఆటోలలో, బస్సులలో, ఉచిత బస్సులలో చెప్తున్నారా? ఉచిత బస్సులో ఒక ఆమె మన ఏరియాలోనే కామెపల్లిలో ఎక్కిందంటే టంగుటూరుకు పోయి 3 పూలు తెచ్చుకుందంటే, విడిపూలు తెచ్చుకొని పక్కన కూర్చొని ఒక సీట్లో కొన్ని పూలు పెట్టుకొని చక్కగా అల్లుతుందంట. అక్క అక్క ఏమి మా ఉచిత బస్సు కదా. నాకు మా చర్చిలో ఒక పిల్లోడు పెట్టాడు దాన్ని వీడియో. ఓయమ్మా, అసలు నీ వలన ఒక్క వ్యక్తిని రక్షించావా? చెప్పండి మా. మళ్ళీ ఎగిరెగిరి పాట, మైకు ఇట్ట అనుకుంటారు, ఇట్లా మైకు కొంతమందిలో స్టైల్గా ఇట్ట. ఎన్ని రకాలు ఉన్నారో, ఇన్ని వేషాలు వేస్తున్నారు కానీ ఒక్క ఆత్మనైనా రక్షిస్తున్నారా? ఇది సిగ్గుపోయే ఒక్క ఆత్మ రక్షించాలా? మీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి. నీ వలన. అసలు నీ ముఖం చూస్తే ఒక్కరైనా ప్రభు ముఖమే ఇదని అనగలరా? చెప్పండి. మనం ఎంత పౌడర్ పూసినా మళ్ళీ చివరి టైంలో చెమట్లు. నేను ఇందాకనే కారులో కూర్చొని పౌడర్ మొత్తం రాసుకొని వచ్చిన, మొత్తం పోయింది. మన ముఖాలు చూస్తే ఎప్పుడు అరే వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉన్నట్టున్నారే, ఎప్పుడు చిరునవ్వు వీళ్ళ నోటు ఉంటుంది, వీరి మాట చాలా ఉప్పు వేసినట్టు సారంగా ఉంటుంది, వీరి ప్రవర్తన చాలా లోకానికి విరుద్ధంగా ఉంటుంది. వీళ్ళని వెంబడించాలా నేను? వాళ్ళ దేవుడి గురించి తెలుసుకోవాలా నేను? వాళ్ళ యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో నాకు తెలుసుకోవాలా? వీళ్ళని చూస్తే దేవుడి దగ్గరికి రావాలనిపించాలా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘము, ప్రజలు, మీ పాస్టర్ గారు, మీరు, మీ సేవకుడు, మీరే. ఇంకెవరు లేరు. మీరేం ప్రార్థన చేస్తారండి ఈ రోజు నుండి? ప్రభువా, చెప్పండి. ప్రభువా, అనేక జనాంగాన్ని ఈ సంఘంలోకి నడిపించు ప్రభువా. వందనాలు ప్రభువా. మేమంతా కలిసి నిన్ను ఆరాధించాలి ప్రభువా. వందనాలు తండ్రి. మమ్మల్ని యోగ్యమైన కుండలుగా, అనేక మంది దాహం తీర్చే కుండలుగా తయారు చేయి ప్రభువా. హల్లెలూయా. ఈ మాట మీద నిలబడతారా? మరి చేయి చాపండి. నేను ప్రమాణం చేస్తాను, జాగ్రత్త. చేయి చాపకపోతే భక్తురాలు అవుతారా? ఇట్లా నేను ఈ రోజు నుండి దేశం కోసం, సేవకుల కోసం, సంఘం కోసం 3 దినాలు కఠిన ఉపవాసం ఉండి సత్య గొర్రె. సరే, ఒక్కరోజు ఉండి ప్రార్థన చేస్తా. నా వలన ఈ 3 నెలల్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఒక ఆత్మను పట్టుకొస్తా. నిజమేనా? వెనకాల చేతులు ఎత్తలు మీ చేతులు ఇరిగిపోను అనలే.
ఓకేనా? ఇప్పుడు చాపాలి కదా మరి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పురుషుల దగ్గర కూర్చొని, అయ్యా మన సంఘాన్ని మనం అభివృద్ధి పరుచుకుందాం. అయ్యా లోకంలో అనేక మంది మనకంటే ముందుగా ఉన్న వాళ్ళు చచ్చిపోయినారు. కీర్తి శేషులు అంగలికుర్తి రూబేనయ్య గారు, ఈ సమస్త వ్యవస్థాపకులు, ఆయన ఉన్నప్పుడు ఉన్నటువంటి 40 ఏళ్ళ ఈ పరిచర్యలు, ఈ సంస్థలో ఉన్నటువంటి పెద్దలు ఒకరో ఇద్దరు ముగ్గురు మిగిలినారు. అంతేనా? చాలామంది కాలం చేశారా లేదా? కాలం చేశారు. మళ్ళీ అదే దారిలో మనం పోతామా పోమా? కానీ ఒక విషయం గమనించండి, దేవుణ్ణి ఆరాధిస్తున్న సంఘం మాత్రం నిలబడింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆ రోజుల్లో ఎంతో భయంకరమైన కష్టాన్ని కోర్చి, నష్టాన్ని కోర్చి, బలహీనతలు కోర్చి, చాలా బాధ కోర్చి ఈ పరిచర్యలు, ఈ సంఘాలను ఆ రోజుల్లో కట్టగలిగినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వైపు చూడండి, చేతి పైకెత్తి ఒకసారి చివరికి ఒక మాట చెప్పండి. నేను యోగ్యమైన కుండలుగా, దీవెనకరమైన కుండలుగా నేను ఉండాలనుకుంటున్నా. నాలో నుండి నా యేసయ్య జీవజల నదులు నా కడుపులో నుండి ప్రవహింపజేస్తానని చెప్పాడు కనుక ఆయన వాక్యాన్ని నేను నింపుకొని, ఆయన ప్రేమను నేను నింపుకొని, విశ్వాసాన్ని నేను నింపుకొని అనేక మందికి ఈ రోజు నుండి పంచి పెడతా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రమాణం చేశారు, మీరు ప్రార్థన చేశారు, రేపటి నుంచి మీ ప్రయత్నం మొదలు పెట్టాలా? ఆమేన్. హల్లెలూయా. మరలా మీదటికి ఈ రోజులకి లేదా అక్టోబర్లో మీ మధ్యకు వస్తాం మేము 15 మంది, మన సమస్త పాస్టర్లు, మన డైరెక్టర్ గారు, నాయకులు, ప్రెసిడెంట్ గారు అందరూ వస్తాం, సేవకులందరూ కూడా. ఆ లోపు మీరు ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్రీ బస్సే కనుక అటుపోండి చంగుడి వరకు, ఇటుపోండి సింగరాయకొండ వరకు, అటుపోండి కొండేపి వరకు, ఇటుపోండి కడిగిరి వైపు, అటు ఇటు తిరుగుతా పక్కన కూర్చోబెట్టుకొని, అక్క నాకైతే నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఇదిగో ఈ బలహీనత ఉన్నిందా, ఉంటే నేను యేసుప్రభు నమ్ముకుంటే నా బలహీనత పోయింది. ఫస్ట్ నీ గురించి చెప్పు, యేసుప్రభు గురించి చెప్పు, చెంపకేసి పెరుగుతారు. ఫస్ట్ ఏం చెప్పాలి? నీ గురించి చెప్పు, నీకు దేవుడు ఏం చేశాడో చెప్పు, అప్పుడు దేవుని గురించి చెప్పు. హల్లెలూయా. ముందు నీ సాక్ష్యము, తర్వాత దేవుడి గురించి, ఆయన నీలో ఏం చేశాడు వాళ్ళు వింటే దేవుడి గురించి వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇది సువార్త యొక్క విధానం. పోయి మీ దేవుడు మంచోడు కాదు, మా దేవుడు చాలా గొప్పడు, మన దగ్గర ఉండదు అది గొప్పతనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కుండలు యోగ్యమైన కుండలుగా, దాహం తీర్చే కుండలుగా, విలువైన కుండలుగా, దేవుని నామాన్ని మహిమపరిచే కుండలుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చేయబట్టుకుని ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన తీర్మానం తీసుకుందాం. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. ఖచ్చితంగా ఈ తీర్మానం మనందరం తీసుకోవాలి. దేవుని మాత్రమే మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గురి కలిగి జీవించాలనే తీర్మానం తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాలు వృధాగా గడిచిపోయినాయి, కానీ గురి లేదు, గమ్యం లేదు. ఒక గోల్ లేకుండా ఉండిపోతున్నాం, ఒక గమ్యం గురి లేకుండా జీవిస్తున్నాం. పరిస్థితులు ఎలాగున్నా యెహోవా యందు నేను ఆనందిస్తా అంటాడు హబక్కు భక్తుడు. ఈ సంవత్సరంలోనైనా, ఈ నెలలోనైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నష్ట కష్టాలు ఎన్ని వచ్చినా ఆయన యందు ఆనందించే వ్యక్తిగా ఉండు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండే వ్యక్తిగా ఉండు. యేసు ప్రభు వారి మాటలు నీవు నేర్చుకో, అనేక మందికి నేర్పించు. దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండు. బెరియా సంఘంలాగా వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండు. ఏలియా ప్రార్థన వంటి ఆసక్తి కలిగి ఉండు. దేవా, మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా వందనాలు. మా కొరకే సమస్తమును దేవా మీరు త్యాగం చేసినారు. మీ త్యాగాన్ని మేము వృధాపరుచుకోకుండా ఉపయోగించుకుంటాము. దేవా నీకు స్తోత్రాలు. క్షమించండి మమ్మల్ని, ఇంతకాలం మా సమయాన్ని వ్యర్థం చేశాం. క్షమించండి మమ్మల్ని. ఇంతకాలం మేము, మా కుటుంబము, మా వాళ్ళే చర్చిలో ఉండాలనుకున్నామయ్యా. అలా కాదయ్యా. అనేక మందికి నిన్ను గురించి తెలియజేస్తామయ్యా. అనేక మందికి నిన్ను గురించి దాహం తీర్చే వ్యక్తులుగా మేము ఉంటామయ్యా. నిన్ను గురించి మాట్లాడతామయ్యా. జీవజల నదివయ్యా నువ్వు. మా కడుపులో నుండి జీవజలములు మేము ప్రవహింపజేస్తానని మాట ఇచ్చావు. నీ మాటే కదా జీవము కలిగినది తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, కార్యములు జరిగించండి. ఈ సేవకులను తవా ఇక్కడ ఉన్నటువంటి సంఘములను మీరు ఆశీర్వదించండి నాయన. పెద్దలను దీవించండి, యవన బిడ్డలను దీవించండి, ప్రియ తల్లులను మీరు దీవించండి, సహోదరులను మీరు దీవించండి. ఈ కార్యములన్నీ విజయవంతముగా మీరు జరిగించండి నాయన. నీ కొందనాలు.
శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు గట్టిగా చప్పట్లు కొడుతూ నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. మా హృదయాలలో మీ జీవనదిని పరిలింపు చేయి తండ్రి. అయ్యా, నూతనమైన పాత్రలుగా చెయ్యి ప్రభువా. వట్టి పాత్రలుగా తండ్రి, మహిమ కలిగిన పాత్రలుగా చేయండి ప్రభువా. దేవా, నీకు వందనాలు యేసయ్యని ప్రభు సంఘులు తీర్మానం చేసుకోండి. పగటి దినము వర్తమానము ద్వారా, ఈ రాత్రి వర్తమానం ద్వారా నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నట్లయితే, యేసయ్య నాకు కావాలని కోరుకున్నట్లయితే, వట్టి పాత్రగా ఉన్న నీవు ఒక విలువైన పాత్ర ఈ రాత్రి మార్చబడతా ఉంటే లేచి నిలబడి నీ కోసం ప్రార్థన చేయండి. మారు మనసు పొంది బాప్తిస్తం పొంది ప్రభు కోసం, ఆయన రాజ్యం కోసం సిద్ధపడాలని ఆశ కలిగి ఉంటే నిలబడి దైవ సేవకులు మీ కోసం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. దైవజనులు దావుగూడలో దేవుని పరిశీలన చేస్తున్నటువంటి దైవజనులు కొంచెం సిద్ధపడిన వారు ముందుకు రండి. బాప్తిస్తం కొరకు సిద్ధపడిన వారు ముందుకు రండి. దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. మరి చిన్నబాబు గారు ప్రార్థన చేస్తారు. అయ్యగారు ఆశీర్వదిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఉదయం జరిగించినటువంటి కూడికను బట్టి స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళనైనా ఈ రెండవ కూడిక దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, నీ బిడ్డలందరూ ప్రయాసపడినైనా ఈ కూడికలు ఏర్పాటు చేసి ఉండగా
దేవాన్ని సన్నిధిని ప్రభా మా మధ్యలో దేవా నివసింపజేసి మా మధ్యలో సంచరిస్తూ దేవా ఈ రాత్రి వేళ మాతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి దైవజనులైనా అనిలయ్య గారి యొక్క దేవా మీరు వాడుకుంటూ బలపరిచినటువంటి విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మట్టి పాత్రల మీద మమ్మల్ని అయినా దేవా మీరే ప్రభా సరిచేసి సారిపై పెట్టి విలువైన పాత్రగా అర్హత కలిగిన పాత్రగానైనా దేవా మీరు తయారు చేస్తున్నటువంటి నీ కృపను బట్టి స్తోత్రాలనైనా దేవా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా. రాత్రి వల్ల ఎక్కడ చాలిపోయాము, ఎక్కడ తప్పిపోయాము దేవా నీ వాక్యమునైనా దేవ మా కొండల్లో నిలిచి ఉండకుండా దేవా వాటికి పడినటువంటినైనా దేవా ఎక్కడైతే ప్రభా ప్రతి ఆటంకమై ఉందో ప్రభా ప్రతి దాని గుర్తెరిగినైనా ఈ సన్నిధిలో నీ వాక్యము చేత కట్టుకుంటూ ప్రభా దేవా మీ నామానికి మహిమకరంగా జీవించటకు కృపను గురించమని వేడుకుంటూ ఉన్నా తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. రాత్రి వలనైనా ఈ పశ్చిమ గ్రహంలో దేవా సమకూర్చబడినటువంటి బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలైనా ఒక్కొక్కరిని తాకుతూ దేవా రాత్రి వేళ పలికిన మాట కొరకై వందనాలనైనా దేవా పలికిన ప్రతి మాటలునైనా దేవా హృదయాల్లో పదులుపరుచుకొని దేవా నీ నామ మహిమాంతమైనైనా బిడ్డలైనా ఈ సంఘమును మరలా తిరిగినైనా ఒక్కొక్కరునైనా పురుకొల్పబడినైనా ఈ మందిరములైనా నివసించడం కృప అనుగ్రహించండి నైనా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మందిరాలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని నీ వాక్యం సెలవిస్తుండగా ఇటు శ్రేష్ఠ సమయాన్ని నాయన వ్యర్థపరుచుకోకుండా ఇటు శ్రేష్ఠ సమయాన్ని నాయన పోగొట్టుకోకుండా ఈ శ్రేష్ఠ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నాయన నీ మందిరంలో ఉన్న దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డల జీవితాలను పొందుకున్నట్లు నీ కృపను అనుగ్రహించండి. నీ దాసులైనా తిమోతి గారు చేస్తున్నటువంటి పరిచర్య నామానికి మహిమకరంగా మీరే నీ దాసులను వాడుకుంటూ ప్రభా దేవాలయ సంఘబంధం చేతులు కట్టించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి ప్రతి పర్వతాన్ని మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా ఈ పచ్చల గ్రామ ప్రజల వారందరికీ వాక్య విధానం కుటుంబాన్ని బిడ్డ పరిచర్యకు స్థానిక సంఘాలు కుటుంబాన్ని బిడ్డ పరిచర్యకు మనిషి నాయకులు డోర్పాలి గారు అమ్మవారి బిడ్డ కుటుంబం మనిషిని పరిచిన బహుశా అందరి కొరకును మరి ముఖ్యంగా ఇక్కడ స్థానిక పెద్దలైన వారందరికీ ప్రభు రాత్రి శుభాకాలము దేవుడిని నడిపించిన కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కూటమి ముగించబడింది. ఈ రాత్రి వర్తమానం అందించడానికి వచ్చినటువంటి అనిల్ భాష గారికి ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా మరి మనల్ని బలపరిచి కొన్ని మాటలు వాక్యము మాటలు చెప్పినటువంటి యేసరత్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి దైవజనులు ఉన్నారు దయాకర్, ఆయనకి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్నబాబు గారికి వందనాలు. కాబట్టి అందరికి కూడా భోజనాలు సిద్ధపరిచి ఉన్నారు. సంతోష్ నగర్, శాంతినగర్ సంఘ బిడ్డలందరూ కూడా మీరందరూ భోజనం చేసి మరి ప్రభువులో స్తుతించి మరి సంతోషంగా మరి పిల్లరా మరి రేపు మళ్ళా పగలు మళ్ళీ 9 గంటలకు ప్రారంభించబడతా ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా రావాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. అందరూ భోజనం చేయాలి, ఎవరు కూడా వెళ్ళొద్దు. స్థానిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబీకులు అలాగే సంతోష్ నగర్ నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డలు అందరూ కూడా భోజనాలు చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. దయచేసి యవనస్తులు అందరూ లేసి మరి వారికి భోజనాలు మీరు సిద్ధపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. పట్టుకోండి
ఆపాకండి ఎప్పుడే చెప్పాలి.